అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లాంగ్ వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇవాళ అయితే మైదా బాక్స్ ఉంది. మైదా ఎలా వండాలి, ఎలా చేయాలని చాలామంది అడుగుతున్నారు. అదైతే షార్ట్ వీడియో పెట్టండి అక్క, లేదంటే లాంగ్ వీడియో పెట్టి చూపించండి అక్క, మాకు తెలియదు ఎలా వండాలి, దాంట్లో ఏమైనా వేయాలా, కొలతలు ఎంత ఏంటి అని అయితే అడుగుతున్నారనమాట. సో నేనైతే అది తీసి చూపిస్తాను మీకు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసిన చోటే కంటెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని లాంగ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం లైక్ కూడా ఇస్తే కొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. వచ్చింది ఇదిగోండి, ఇదైతే మైదా, కవర్లోది మైదా అనమాట. దీంతో ఒక గ్లాస్ పెట్టుకున్నాను నేను ఫస్ట్ నుంచి. ఇప్పుడు కాదు, 2 ఏళ్ళు అయింది గ్లాస్ మార్చేసి. ఇంతకుముందు వేరే గ్లాస్ ఉండేది. ఇంకో గిన్నె చూసారా, దీంట్లో వచ్చేసి నేను కలగొట్టేసుకుంటున్నాను. రెండున్నర కప్పులు వేసాను. ఇప్పుడైతే దీన్ని నేను వాటర్లో బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా కలిపేసుకుంటా. చూడండి, మీరు అడిగారు కదా వాటర్ ఇంత పోయాలా, అన్ని పోయాలా అని చెప్పేసి. వాటర్ ఇన్ని కొలత ఏం లేదండి. పిండంతా మునిగే వరకు వేసేసుకొని వీట కలిపేసుకోవడమే. ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నాం అనుకో, మైదా అనేది ఊరినే ఉండలు కట్టేస్తుంది కదా, కట్టకూడదు అన్నమాట. దీంట్లో నేను ఒక కలర్ వేస్తాను, చూపిస్తాను మీకు. జిగురు రావడానికి. మైదా ఆల్రెడీ జిగురు ఉంటుంది కానీ 1 డే కంటే ఎక్కువ ఉండదు అనమాట. కలర్ వేసామనుకోండి, అది దాని పేరు కూడా మైతత్వం అంటారు. ఆ కలర్ వేస్తే మటుకి మనకి 3-4 డేస్ వరకు ఉంటుంది. ఒక 1 వీక్ ఉంటుంది. 1 వీక్ అయ్యే కొద్దీ అది జిగురు పోతూ ఉంటుంది అనమాట, నీళ్ళలాగా అయిపోతుంది ఇక మైదా. చిన్న చిన్న ఉండలు ఉన్నా కానీ కన్నేసి తెలుసుకోవాలి. ఆ మైదాకి చాలా రోజులు అయిన తెప్పించి నేను మధ్యలో బాక్స్లో యాడ్ చేయట్లేదు కదా, పురుగులు పెట్టేసి. ఇంతకుముందు భయం వేసేది, గోపి వచ్చేసి వాటిల్లో పురుగులు ఉండేలే, నేను ఏమన్నా తింటాయా కొరుకుతాయా అని చెప్పేసి చెప్తే పట్టుకుంటే ఒకసారి లేదు, చిన్న చిన్న పురుగులు తెల్లకి. అది ఎందుకు తీసినా అయిపోయిందండి. కొంచెం వాటర్ పోస్తున్నా. దీంట్లో కలర్ వేస్తానని చెప్పా కదా, చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేనైతే ఇది స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ఆయుధం పెట్టుకున్నాను చూడండి. ఇంత తిప్పేసుకుంటే లోపల ఇంకా వంటలు కట్టుతా ఉంటుంది అనమాట. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. హైలో పెట్టుకున్నారనుకో ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఊరిని అడిగంటే ఇది వస్తుంది కదా. ఇదిగోండి, ఇదే కలర్. ఇదిగోండి, ఇది వచ్చేసి కలర్ అన్నమాట. దీన్నే మైందత్వం అంటారు. ఇది ఎక్కువ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ మాత్రమే, 1/2 స్పూన్ మాత్రమే వేసుకోవాలి. కలర్ చేంజ్ అవుతుంది, చూపిస్తాను. మైదా మొత్తం బ్లూ కలర్లో వచ్చేస్తుంది. బ్రష్ అయిపోలే, వెళ్ళు వీడియోలో పడుతుంది, వెళ్ళు మాయ.
ఉండలు లేకుండా మొత్తం తిప్పేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్. బాగా జిగురు వస్తే కానీ చూసారా గట్టిపడిపోయింది మైదా. ఇలా తిప్పుకుంటా ఉంటే ఏంటంటే ఉండలు కట్టకుండా లోపల మొత్తం కరిగిపోతూ ఉంటుంది కదా. ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఎలా పూసుకోవాలి అట్టకి అనేది చూపిస్తా. అసలు ఎట్ట పలచగా చేసుకోవాలి గట్టిగా పూసుకోవాలి అనేది చూపిస్తా. ఇది వచ్చేసి నాకు గట్టిగా నేను చేస్తే 3 రోజులు వచ్చింది. నేను చేయకుండా వాయిదా వేసి సెట్ పెట్టానంటే వారం పైన వచ్చింది. ఎందుకంటే దీంట్లో సగానికి సగం నీళ్ళు పోస్తాను నేను. దీని కొంచెం గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం జిగిరి ఇట్ట రావాలి. ఇల్లు తుడుచుకున్న పాస్పోర్ట్లో బయటకి వెళ్ళిపోయచ్చుగా. అయిపోవచ్చిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇందాక చూస్తేనే పిండిలాగా ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అంటే పడాలి మనకి రావాలి. కెమెరా పెట్టి చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇలా రావాలి. పైన అట్టలాగా కట్టేసేసి ఇలా వస్తే మైదా ఉడికిపోయినట్టే. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. అయిపోయింది సరే కదా, మైదా వండటం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని గిన్నెలో కలిపేసుకుంటా. ఆ గిన్నెలో కూడా కొంచెం వాటర్ పోసేసి బాగా కొంచెం పలచగా కొంచెం గట్టిగా మీడియంగా కలుపుకుంటాను. అట్టకి కూడా పూసి చూపిస్తాను. ఇప్పుడే చూపిస్తాను ఒకసారి చూద్దరిగాని. దీంట్లో ఆల్రెడీ అది వచ్చేసి మైదా గిన్నె నేను వాడుకునేది, కడగలేదు దీన్ని. నీళ్ళు పోస్తున్నాను కదా, లోటా సగం నీళ్ళు పోసాను. అరుగున మైదా బ్రష్ ఉంది కదా అమ్మ, కాలిపోతుంది. సగమే వేసా, ఫుల్ కూడా వేయలే దీంట్లో. ఇది వచ్చేసి బ్రష్ కదా, పెయింట్ బ్రష్. ఇది వాడారనుకోండి మీకు చేతికి ఎంత కూడా అవ్వకుండా సరిపోయింది. మీకు ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్గా కలుపుకోవచ్చు. ఇది వేడి మైదా కదా, చిక్క లూజ్గా చేసుకున్నా సరే చల్లారిపోయేసరికి చిక్కబడిపోయింది. కాలుతుంది చేత్తో కలుపుదామంటే. ఇలా కలుపుకున్నాం అనుకోండి, చల్లారిపోయే కొద్దీ చిక్కబడిపోయింది. చేత్తో కలుపుకుండేది అదో తృప్తి కదా. చాలా ఉంది మైదా, ఇంకా వాటర్ పోయాలి దీంట్లో. లోటా నీళ్ళు ఖచ్చితంగా పడతాయి, దీని నీళ్ళు పడతాయి.
ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని అట్టకి ఎలా పూసుకోవాలి, అట్టకి నేను పూసి అట్ట చేసి మీకు చూపిస్తాను ఒకటి. ఈ మైదా చెప్పాను కదా, రేపుడికి కానీ నేను చేస్తే ఇవాళ ఈ మైదాతో చేసేస్తే రేపు కానీ ఎల్లుండి కానీ యూజ్ చేస్తాను. రేపు పండగ కాబట్టి వాళ్ళు కొన్ని చదువుకోవాల్సినవి ఉన్నాయి, చూపిస్తాయి ఇప్పుడు. అది ఇంకోండి, నేను ఇప్పుడు పేపర్ పెట్టాను కదా ఇక్కడ, మైదా నేను చేసుకున్న మైదా ఇక్కడ ఉందిలే, మీకు కనబడుతుందో లేదు. బాగా పలుచగా చేసుకున్నా, ఇప్పుడు చేస్తున్నా చూడండి. ఇది వచ్చేసి 1/2 kg బాక్స్. ఇదైతే చల్లరే కొద్దీ ఇదైపోయింది. అయిపోయింది, ఏం లేదు, అంతే. చూసారు కదండి, ఇంతే. ఇక మైదా అయిపోయే కొద్దీ ఇదైపోయింది అన్నమాట. అదిగోండి, నాకు ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, పిల్లకేమో తెలియదు కదా. ఒకసారి ఇట్ట తీపోయి అట్ట తీసింది, మళ్ళీ అవసరమా అని చెప్పేసి నేను ఎట్టగొట్ట కష్టాలు పడి తీసిన. గోపి గారు అయితే మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. సో నేనే తీసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మైదా కూడా కరెక్ట్గా ఇలా వండుకుంటే చాలండి, అంత మించి ఏం లేదన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, నేనైతే మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బాయ్ బాయ్. వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ బాయ్.